పెదగొడపల్లి గ్రామం. నేను జీమార్గుల కేజీబీవీ కాలేజ్ బైపీసీ సెకండ్ ఇయర్. ఫ్రైడే సార్ అంటే కరెంట్ పోయింది సార్. కరెంట్ వస్తుందేమో అని వెయిట్ చేసాను, కానీ చాలా వరకు వెయిట్ చేసాను, కరెంట్ రాలేదు సార్. అలా అనేసి నేను చాలా లేట్ అయ్యిందనేసి వన్ సైడే జడేసుకున్నాను సార్. అప్పుడు ఏమొచ్చి మేడం గారు జడేసుకున్నారనేసి తిట్టారు సార్. తిట్టాక మళ్ళీ ప్రైవేట్కి లేట్ అవ్వాలనేసి చాలా మంది కొట్టారు సార్. కొట్టిన తర్వాత 2 hours ఎండలో నిల్చోబెట్టారు సార్. నిల్చోబెట్టిన తర్వాత మేము లోపలికి వచ్చేసాం సార్. వచ్చిన తర్వాత ప్రైవేట్కి రాని వాళ్ళు కింద రమ్మన్నారు సార్. మేమేమో బుక్స్ ఉందనేసి మర్చిపోయామని కింద డార్మెట్రీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకుందామనేసి లోపలికి వెళ్ళాం సార్. వెళ్తేనేమో వచ్చి మేడం కెమిస్ట్రీ మేడం గారు కిందకు వచ్చేసారు. మేడం గారు దేనికో పిలిచారంట సార్. మేము బయటకు వెళ్ళాం సార్. వెళ్ళి బుక్స్ ఉందని లోపల తెచ్చుకుందామనేసి వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత కెమిస్ట్రీ మేడం గారు పెద్ద కర్ర పట్టుకుని వచ్చేసారు. వచ్చానా నువ్వు ప్రైవేట్కి రాలేదు కదా, నేను పిలిచినప్పుడు కూడా రాలేదు కదా అనేసి కర్ర 2 చేతులతో పట్టుకొని గొడ్డు బాదినట్టు నచ్చినట్టు కొట్టేశారు సార్. ఇప్పుడు ఇంకా పెయిన్ తగ్గలేదు సార్. అలాగే ప్రాక్టికల్కి నొక్కేస్తామని చెప్పారు సార్. హాల్ టికెట్స్ ఆపిచ్చేస్తాము, ప్రాక్టికల్స్కి నొక్కేస్తాము, ఇవి అవి అని చెప్పారు సార్, బెదిరించారు సార్. కానీ హెయిర్ కట్ చేసేటప్పుడు 4 members టీచర్స్ ఉండి కూడా ఒక్క మేడం కూడా ఆపండి అని చెప్పలేదు సార్. అలా చూస్తూ ఉన్నారు కానీ ఒక్క మేడం కూడా చెప్పలేదు సార్. ఎలా ఉంటుంది సార్? అలాగే ఫస్ట్ ఇయర్ మాకు ఫీజు అని చెప్పేసి 1400 తీసుకున్నారు సార్. నిజం అబద్ధము తెలియదు సార్, కానీ ఫీజు మాత్రం తీసుకున్నారు సార్. ఎందుకు ఏంటి అని అడిగితే అదంతా మీకు ఎందుకు ముయ్యండి అన్నారు సార్. జుత్తులు కట్ చేసేటప్పుడు కిందకి వెళ్ళాము సార్. వెళ్తేనేమో వచ్చి ఎందుకు కట్ చేస్తున్నారు మేడం అంటే, మీరు ఎందుకు 1 side వేసుకున్నారు, 2 sides వేసుకోవాలి, అందరు వేసుకున్నారు, మీరు ఎందుకు వేసుకున్నారు అంటే మేడం ఇలా ఇలా లేట్ అయింది అనేసి చెప్పాను సార్. ఆయన కూడా వినకుండా రండి లైన్గా నిల్చోండి కట్ చేస్తాం అన్నారు సార్. అప్పుడు భయంతో మేము స్టేజ్ బ్యాక్ సైడ్ ఆ మామిడి చెట్టు దగ్గర దాక్కున్నాం సార్. దాక్కున్నా కూడా పిలిచి ఎక్కడికి పడిపోతున్నారు చంపేస్తానని చెప్పేసి మాకు పిలిచి మరి జడ పట్టుకుని గట్టిగా లాగి మరి బండ సిజర్తో నచ్చినట్టుగా గొడ్డుతో కల్లా కట్ చేసేది సార్. ఎలా ఉంటుంది సార్? అప్పుడు జడ వేసుకోవడానికి అవ్వట్లేదు సార్. ఇంకోసారి జడ అసలు జడ వేసుకోవడానికి అవ్వట్లేదు సార్. వేసుకొని వాళ్ళకి కూడా చంపేస్తాం అన్నారు సార్. అప్పుడు ఈ బాధతో మేము ఏడుస్తుంటే ఫుడ్ తినమని చెప్పారు సార్. పట్టుకొని మేము పక్కకు వదిలేసాను సార్. వదిలేస్తే తినని వాళ్ళకి కూడా చంపేస్తాను, జుట్టు మళ్ళీ ఇంకా కట్ చేసేస్తాను అన్నారు సార్. మళ్ళీ నిన్న సండే వచ్చారు సార్. వచ్చాను అంటే ఎట్లా కట్ చేసి ఇంత చిగుళ్ళు కట్ చేసినందుకే మీరు ఇంత ఇష్యూ చేస్తున్నారా, మీరు ఇలా బయటకు చెప్తున్నారు కానీ బయట విలేకర్స్ వస్తున్నారు, సర్పంచులు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరూ మాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి అనేసి డిమాండ్ చేస్తున్నారు అనేసి అన్నారు సార్. అలా అనేసి అంటే అలా అనేవాళ్ళు అయితే మా దగ్గర ప్రూఫ్ తీసుకొని చెప్పేవాళ్ళు అయితే ఎప్పుడు చెప్తారు కదా సార్. అలా అని చెప్పారు సార్. మాకు ప్రాక్టికల్కి నొక్కేస్తాము ఇది అదే అయితే చాలా బెదిరించేస్తారు. ఫుడ్ గురించి అయితే సార్, ఫుడ్ చారు అయితే పచ్చి నీళ్ళు సార్. ఉప్పులు లేనట్టు ఉప్పులు కూడా సరిపోవట్లేదు మేడం. అసలు అన్నం అయితే ఉడకట్లేదు మేడం. ఎలా తింటామండి? కొంచెమైనా బెటర్ ఉంటేనే కదా, బాగుంటేనే కదా, కొంచెమైనా బాగుంది అని తినడానికి. మరి గండి నీళ్ళు ఉంటే ఎలా తింటాం సార్? మళ్ళీ విత్ అయితే చాలా ఇక్కడ వరకు ఉంది సార్, కట్ చేసేస్తారు. థ్యాంక్ యూ.